So here all these are different types of methods in thread class in Java: start, run, sleep, initialize, join, get ID, get name, set name, get priority, and set priority. So what we already discussed, and how these methods are useful and what they get outputs when we give the start method and when we give the run method. So let us discuss an example program for that. So next అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసుకున్నాం అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ బై యూజింగ్ ఆల్ మెథడ్స్. అక్కడ ఉన్న మెథడ్స్ అన్ని యూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామని చూడండి. క్లాస్ టీ సింపుల్ ఎక్స్టెండ్స్ థ్రెడ్ అన్నాం. ఓకే, సో ఇన్ థ్రెడ్ క్లాస్ని టీ సింపుల్ క్లాస్లోకి ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత పబ్లిక్ వాయిడ్ రన్ మెథడ్ రాశాను. సో ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేసుకున్నామో సో ఈ థ్రెడ్ క్లాస్ని ఇక్కడ ఏమవుతుంది, మెథడ్ ఓవర్ రైడింగ్ జరుగుతుంది. ఎందుకని ఈ థ్రెడ్ క్లాస్లో ఉన్న రన్ మెథడ్ పోయి రన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ ప్రింట్ ఫర్ లూప్ రాస్తాను. ఈ లూప్ రిపీట్ అవుతుంది ఎనీ టైమ్స్ అమ్మా. కండిషన్ అనేది 5 అనేంత వరకు కూడా లూప్ రిపీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ సో క్లాస్ టీ మెథడ్, సో టీ సింపుల్, టీ ఇస్ ఈక్వల్స్ టు న్యూ సింపుల్. ఓకే, సో స్టార్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ స్టార్ట్ మెథడ్ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను కదా, ఆబ్జెక్ట్ డాట్ స్టార్ట్ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డాట్ స్టార్ట్ మెథడ్ ఇస్తారో ఇలా ఇస్తారో ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, ఇదే ప్రోగ్రామ్ నేను టీ డాట్ స్టార్ట్ ఇచ్చాను. సో ఇక్కడతో మెథడ్ క్లోజ్ చేస్తాను, అంటే ఇక్కడతో క్లాస్ క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక్కడతో క్లోజ్ చేస్తానమ్మా. సో టీ మెథడ్స్ లో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుందమ్మా. సో సారీ, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేమ్ స్ట్రింగ్ ఆఫ్ ఉంటుంది. ఓకే, సో బికాస్ ఇది వేరే క్లాస్, సో మనం వేరే క్లాస్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మెయిన్ మెథడ్ లోనే క్రియేట్ చేయాలి. సో మెయిన్ మెథడ్ లో టీ సింపుల్, టీ ఈక్వల్స్ టు న్యూ సింపుల్ అన్నా. ఓకే, ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను, టీ డాట్ స్టార్ట్ అన్నాను. సో టీ డాట్ స్టార్ట్ అనగానే ఇట్ విల్ కాల్ దిస్ రన్ మెథడ్. సో రన్ మెథడ్ కాల్ అయ్యి అవుట్పుట్ ఏం ప్రింట్ చేస్తుందమ్మా. సో ఈ లూప్ లోనే ఏమేమైతే 5 వాల్యూ అన్నారు అంటే ఇట్ విల్ ప్రింట్ 0, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ స్టార్ట్ మెథడ్ పర్పస్ ఏంటి, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అండ్ సో ఇంప్లిసిట్లీ కాల్ ద రన్ మెథడ్. సో స్టార్ట్ మెథడ్ విల్ ఇంప్లిసిట్లీ కాల్ ద రన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి రన్ మెథడ్ కాల్ చేసి ఈ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రిపీటెడ్ అవుతుంది. సో 0 అనుకోండి, 0 less than 5. సో ఇట్ విల్ ప్రింట్ 0. సో మళ్ళీ 1 I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు 1 అవుతుంది. సో 1 less than or equals to 5, కండిషన్ ట్రూ, 1 ప్రింట్ అవుతుంది. సో I వాల్యూ ఇంక్రిమెంట్ 2. సో 2 less than or equals to 5, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్, సో I వాల్యూ 3. సో is this 3 less than or equals to 5, సో కండిషన్ ట్రూ, 3 వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. I వాల్యూ ఇప్పుడు 4. సో 4 less than or equals to 5, కండిషన్ ట్రూ, 4 వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 5 less than or equals to 5, కండిషన్ ట్రూ, 5 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. I వాల్యూ 6 less than or equals to 5, కండిషన్ ఫెయిల్, ఇక్కడతో టర్మినేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ స్టార్ట్ మెథడ్. ఓకే, సో స్టార్ట్ అనగానే సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి సో బై ఇంప్లిసిట్లీ కాల్ దిస్ రన్ మెథడ్ అండ్ దిస్ ఫర్ లూప్ విల్ బి రిపీటెడ్ until the condition is true. So whenever the condition is failed, it will terminate. So this is the example for start method. Okay, now so next ఏంటంటే సేమ్ మెథడ్ సేమ్ ప్రోగ్రామ్ నేను ఏం చేంజెస్ చేస్తున్నాను చూడండి. సేమ్ ప్రోగ్రామ్ ఇందాకట్లాగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. దేనికి, టీ సింపుల్ కి. సో టీ సింపుల్, టీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ టీ సింపుల్. ఓకే, సో ఇప్పుడు నేను థ్రెడ్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, సో థ్రెడ్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత ఏం చేయాలమ్మా, సో ఇప్పుడు ఏమేమి మెథడ్ రాయాలనుకున్నాం, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, స్టార్ట్ మెథడ్, రన్ మెథడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ గెట్ ఐడి మెథడ్ అండ్ get name method, set name, get priority and set priority. Okay nama, so these are the methods. So ee methods ni discuss చేసుకుందాం ఈ ప్రోగ్రామ్ లో. ఫస్ట్ చూడండి, get id అన్నాను. సో get id means, get id అంటే ఏంటి, సో get id అంటే ఏంటమ్మా, system.out.println we can get id. సో ఇట్ మీన్స్ ఐడిని గెట్ చేయాలి. సో ఏమవుతుంది, టీ డాట్ గెట్ ఐడి, టీ డాట్ గెట్ ఐడి. ఓకే, సో టీ డాట్ గెట్ ఐడి. సో ఇప్పుడు
ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి అమ్మ. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే, అంటే జస్ట్ స్టార్ట్ మెథడ్ ఉన్నా ఇవ్వకపోయినా ఈ మెథడ్ ఇలా ఇచ్చినప్పుడు ఇట్ విల్ ప్రింట్ అన్ అవుట్పుట్. సో అవుట్పుట్ ఏమిస్తుందంటే ఐడి అవుట్పుట్ ఏమవుతుందో చూడండి. మీరు ఎలా ఇస్తే కనుక ఇట్ విల్ ప్రింట్ అన్ అవుట్పుట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, సమ్ ఇంటిజర్ టైప్ నెంబర్ని డిస్ప్లే చేస్తుంది. ఆ నెంబర్ అనేది బై డిఫాల్ట్గా వస్తుందమ్మా. ఇట్ గివింగ్ అన్ ఐడి బై డిఫాల్ట్లీ ఫర్ థ్రెడ్కి ఐడిని అసైన్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఫర్ నెక్స్ట్ ఐడి మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ గెట్ నేమ్. సో గెట్ నేమ్ అంటే ఏంటి? సో గెట్ నేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో నేమ్ ఆఫ్ థ్రెడ్, సో నేమ్ ఆఫ్ ది థ్రెడ్ ప్లస్ t డాట్ గెట్ నేమ్. సో ఎప్పుడైతే ఈ మెథడ్ ఇస్తారో ఇది కూడా మెథడ్ అనమ్మా, మెథడ్ నేమ్ ఇవ్వాలి ఇలా. ఓకే, సో టీ డాట్ గెట్ నేమ్ అంటారు. ఆటోమేటిక్ ఏమవుతుందంటే, సో ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సో ఇట్ విల్ ప్రింట్, ఈ స్టేట్మెంట్కి ఏం ప్రింట్ అవుతుందంటే, సో నేమ్ ఆఫ్ ది థ్రెడ్, సో నేమ్ ఆఫ్ ది థ్రెడ్, సో నేమ్ ఆఫ్ ది థ్రెడ్ ఎలా వస్తుందమ్మా? సో థ్రెడ్, సో నేమ్ ఆఫ్ ది థ్రెడ్ అని వచ్చి ఏమొస్తుంది? నేమ్ ఆఫ్ ది థ్రెడ్ ఈజ్ సో థ్రెడ్ సెమికోలన్ -0 అలా డిస్ప్లే అవుతుందమ్మా. ఓకే, సో ఇది నేమ్ అనేది ఎలా వస్తుంది? బై డిఫాల్ట్గా వస్తుంది. సో బై డిఫాల్ట్గా థ్రెడ్ నేమ్ అనేది ఎలా అసైన్ అవుతుందమ్మా? సో థ్రెడ్ నేమ్ కెన్ బి అసైన్ బై యూజింగ్ దిస్ గెట్ నేమ్. సో గెట్ నేమ్ ద్వారా ఏంటంటే వీ కెన్ అసైన్ ఏ నేమ్ టు ద థ్రెడ్. సో థ్రెడ్కి నేమ్ని అసైన్ చేస్తామమ్మా. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే సెట్ నేమ్ మెథడ్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి సెట్ నేమ్ మెథడ్. సో ఇక్కడ సెట్ నేమ్ మెథడ్ ఎలా చేంజ్ చేస్తామమ్మా? సెట్ నేమ్ అంటే ఏంటి? సో దేనికి నేమ్స్ మార్చాలనుకుంటున్నాం మనం? టీ అనే థ్రెడ్కి. సో మార్చాలనుకున్నప్పుడు ఏమవుతుంది? టీ. ఓకే, సో టీ డాట్ సెట్ నేమ్. సో సెట్ నేమ్ ఇంకేముంటుంది? సెట్ నేమ్లో స్ట్రింగ్ అని ఇచ్చాం. సో స్ట్రింగ్ అంటే మీరు ఏ నేమ్ చేంజ్ చేయాలనుకున్నారో ఆ నేమ్ అనమాట. సో నేను ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ థ్రెడ్ నేమ్ చేంజ్ చేసి సునీత అని ఇచ్చాను. ఓకే, సో నేను థ్రెడ్ నేమ్ని ఏం చేశానంటే చేంజ్ చేశాను. సో ఎలా చేంజ్ చేశాను? టీ డాట్ సెట్ నేమ్. సో నేను ఏ నేమ్ కింద చేంజ్ చేయాలనుకుంటున్నాను ఆ నేమ్ ఇచ్చాను ఇక్కడ బ్రాకెట్స్లో. సో ఇప్పుడు ఈ నేమ్ ఎలా చేంజ్ అవుతుంది? ఎప్పుడైతే మీరు మళ్ళీ గెట్ నేమ్ కాల్ చేస్తారో దెన్ ఓన్లీ ద నేమ్ విల్ బి చేంజెస్. ఇట్ మీన్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అంటే ఆఫ్టర్ సెట్టింగ్ ఏ నేమ్, సో ఆఫ్టర్ సెట్టింగ్ ద నేమ్ వీ కెన్ కాల్ ద గెట్ నేమ్. నేమ్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ గెట్ నేమ్ని కాల్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్. సో ఆఫ్టర్ నేమ్ చేంజెస్, so t dot get name, సో t dot get name. సో ఆఫ్టర్ చేంజ్ అయిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి అవుట్పుట్ ఏమవుతుంది? సో అంటే ఏమవుతుందంటే నేమ్ చేంజ్ అయింది. సేమ్ ఏమవుతుందంటే, సో ఈ లైన్కి ఏమొస్తుందంటే ఆఫ్టర్ నేమ్ చేంజెస్ సో ఆఫ్టర్ నేమ్ చేంజెస్ అని వచ్చి సునీత అని వస్తుంది. అర్థమవుతుందమ్మా? సో మనం ఏం చేస్తున్నామంటే బై సెట్ నేమ్, బై యూజింగ్ ది సెట్ నేమ్ సో వీ కెన్ చేంజ్ ద థ్రెడ్ నేమ్. సెట్ నేమ్ యూజ్ చేసుకుని థ్రెడ్ నేమ్ని చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే థ్రెడ్ 0 ఉందో సో థ్రెడ్ 0ని మనం ఎలా చేంజ్ చేసాం? బై యూజింగ్ ది సెట్ నేమ్ మెథడ్ ద్వారా వీ కెన్ చేంజ్ ఇట్ ఇంటూ సునీత కింద చేంజ్ చేసాం. అర్థమవుతుందమ్మా? ఓకే, ఆఫ్టర్ దట్ we can discuss get priority and set priority. So next we will discuss about set priority and get priority. సో దీని కంటిన్యూషన్ రాసుకోండి అమ్మా. సేమ్ ఇవే స్టేట్మెంట్స్ కింద రాసుకోండి. సో ఎలా రాస్తారో చూడండి. గెట్ ప్రయారిటీ అన్నాను. ఓకే, సో గెట్ ప్రయారిటీ మీన్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్. సో అసైనింగ్ ప్రయారిటీ. సో ప్రయారిటీని అసైన్ చేసి ఏం చేస్తారమ్మా? మీరు థ్రెడ్కి ప్రయారిటీని అసైన్ చేస్తారు. సో ఎప్పుడైతే మీరు థ్రెడ్కి ప్రయారిటీని అసైన్ చేస్తారో సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్రయారిటీని బేస్ చేసుకుని థ్రెడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే థ్రెడ్ ప్రయారిటీ
థ్రెడ్ ప్రయారిటీ. సో థ్రెడ్ ప్రయారిటీ అని రాసి ఏం చేస్తాను, సో టీ డాట్ గెట్ ప్రయారిటీ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే త్రీ డాట్ గెట్ ప్రయారిటీ అంటారో సో ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్కి ఏమవుతుందంటే బై డిఫాల్ట్గా ఇట్ విల్ ప్రింట్ నార్మల్ ప్రయారిటీ. సో నార్మల్ ప్రయారిటీ యొక్క వాల్యూ ఏమవుతుందమ్మా, సో కాన్స్టెంట్ వాల్యూస్లో మినిమం, నార్మల్ అండ్ మ్యాక్సిమం అన్నాం. సో ఎప్పుడైతే జస్ట్ మీరు టీ డాట్ గెట్ ప్రయారిటీ అన్నారో సో మినిమం ప్రయారిటీ అండ్ మ్యాక్సిమం ప్రయారిటీ మెన్షన్ చేయలేదు, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సో టీ డాట్ గెట్ ప్రయారిటీ అనగానే ఇట్ విల్ ప్రింట్ నార్మల్ ప్రయారిటీ వాల్యూ. సో నార్మల్ ప్రయారిటీ వాల్యూ అంతా. సో ఈ స్టేట్మెంట్కి అవుట్పుట్ ఏమొస్తుందంటే సో ఇట్ విల్ ప్రింట్, ఈ స్టేట్మెంట్కి అవుట్పుట్ ఏమొస్తుందంటే సో థ్రెడ్ ప్రయారిటీ 5. ఈ స్టేట్మెంట్కి ఏమొస్తుంది అవుట్పుట్, థ్రెడ్ ప్రయారిటీ 5. ఓకేనమ్మా, అర్థమవుతుందా? సో నేను ఒకే ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటారని మీకు ఈజీ అర్థమవుతుందని సో స్టేట్మెంట్ అండ్ అవుట్పుట్ కూడా పక్కనే రాసేస్తున్నాను. సో మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సేమ్ ఇదే ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంటే ఈ లైన్స్ యాడ్ చేయండి. ఫస్ట్ ఒక లైన్తో ఎగ్జిక్యూట్ చేయండి, ఏమవుతుందో అవుట్పుట్ 5 వస్తుంది. నెక్స్ట్ ఇది యాడ్ చేయండి, 5 నేమ్ ఆఫ్ ది థ్రెడ్ వస్తుంది. నెక్స్ట్ సెట్ చేసిన తర్వాత 5 నేమ్ ఆఫ్ ది థ్రెడ్, ఈ కన్వెన్షన్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ ప్రయారిటీ యాడ్ చేయండి. సో వాటితో పాటుగా ప్రయారిటీ వాల్యూ కూడా వస్తుంది. ఓకే, సో నేను ఇంకా స్లీప్ జాయిన్ ఈజీ అలా ఎందుకు చెప్పలేదంటే అవన్నీ కూడా ఏంటి, స్లీప్ జాయిన్ అనేది స్టాటిక్ మెథడ్స్. సో కంపల్సరీగా రెండు ఎక్కడ ఉండాలి, జాయిన్ మెథడ్లోనే ఉండాలి. ఓకే, సో అందుకోసం అవి రెండు ఇంకా చెప్పలేదు. సో ఇంకా ఇందులో ఇంకేం మెథడ్ ఉందమ్మా, సెట్ ప్రయారిటీ మెథడ్ కూడా ఉంది. ఓకే, సో దాన్ని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఏమనుకున్నామా, సెట్ ప్రయారిటీ. సో సెట్ ప్రయారిటీ అంటే ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, టీ డాట్ సెట్ ప్రయారిటీ. సో నేను ప్రయారిటీని సెట్ చేయాలనుకున్నాను. సో ప్రయారిటీని సెట్ చేయాలంటే దానికి రేంజ్ ఏంటమ్మా, 1 to 10. సో 1 to 10లో మీరు ఏ నెంబరింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో నేను ఈ ప్రయారిటీని ఏం సెట్ చేస్తున్నానంటే ఐఎమ్ సెట్టింగ్ ద ప్రయారిటీ టు 3 కింద సెట్ చేశాను. సో ప్రయారిటీని సెట్ చేసిన తర్వాత కంపల్సరీ వీ కెన్ గెట్ ద ప్రయారిటీ. సో ఇట్ మీన్స్ system.out.println after changing priority plus t dot get priority. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ స్టేట్మెంట్ కాల్ చేస్తారో, ఈ స్టేట్మెంట్ కాల్ అవుతుందో ఆటోమేటిక్గా దీనికి అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, ఈ స్టేట్మెంట్కి అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ షుడ్ బి ఆఫ్టర్ చేంజింగ్ ద ప్రయారిటీ. అంటే ఆఫ్టర్ చేంజింగ్ ద ప్రయారిటీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 3 డిస్ప్లే అవుతుంది. ఇందాక మనం సెట్ చేసినప్పుడు నార్మల్గా గెట్ ప్రయారిటీ అన్నారు అనుకోండి, అంటే ఈ స్టేట్మెంట్ లేకుండా జస్ట్ ఈ స్టేట్మెంట్ అయితే కనుక బై డిఫాల్ట్గా 5 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే వాల్యూని సెట్ చేశానో సో సెట్ చేసిన తర్వాత ప్రయారిటీ వాల్యూ విల్ బి చేంజెస్ టు 3. ఓకేనా, సో నేను 3 కింద వాల్యూని సెట్ చేశాను కాబట్టి ప్రయారిటీ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందమ్మా? సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ స్లీప్ అండ్ జాయిన్ మెథడ్. సో ఈ రెండింటి మెథడ్ ఏంటంటే డిఫరెన్స్ ఇందులో. సో రెండింటి మెథడ్లో ఎప్పుడైతే మీరు స్లీప్ మెథడ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆటోమేటిక్గా వీ కెన్ క్రియేట్ అండ్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ ఇన్ రన్ మెథడ్. ఓకే, సో రన్ మెథడ్లో ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ ఇవ్వాలి. ఓకే, సో లెట్ us discuss with it. సో నెక్స్ట్ అమ్మ స్లీప్ మెథడ్. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోవాలనుకున్నాం, స్లీప్. సో స్లీప్ మెథడ్ అంటే ఏంటి, సో స్లీప్ మెథడ్ ఎలా డిఫైన్ చేస్తాం, స్లీప్ అండ్ మిల్లీ సెకండ్స్. ఇట్ మీన్స్ ద థ్రెడ్ షుడ్ బి వెయిట్ ఫర్ సో మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది థ్రెడ్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎలా రిప్రజెంట్ చేయాలి, స్లీప్ ఈజ్ అండ్ స్టాటిక్ మెథడ్. సో ఫర్ దట్ ఇట్ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ బికాస్ ద ఎగ్జిక్యూషన్ షుడ్ బి స్లీప్ మెథడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, ఒక థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అన్నప్పుడు దానికి స్లీప్ మెథడ్ ఇచ్చామంటే సో ఆ థ్రెడ్ అనేది అక్కడితో స్టాప్ అయ్యి రిమైనింగ్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. సో ఆ ఎక్సెప్షన్ కాబట్టి సో థ్రెడ్ మెథడ్ స్లీప్ మెథడ్ని మనం చేంజ్ చేసేటప్పుడు అంటే రిప్రజెంట్ చేసేటప్పుడు సో 3 మెథడ్ క్యాన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్లో మాత్రమే స్లీప్ మెథడ్ రిప్రజెంట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ నేను ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ చేంజ్ చేస్తున్నాను అన్నమాట. సేమ్ ప్రోగ్రాము సో ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను. సో ఏం చేస్తున్నాను చూడండి,
ఓకే, నేను ఏం చేశానమ్మా, స్టేట్మెంట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ రిమూవ్ చేశాను. అసలు ఆ స్టేట్మెంట్ కూడా ఉండొచ్చు. రిమూవ్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. సో ట్రై బ్లాక్. సో ఇన్ దిస్ ట్రై బ్లాక్ వీ కెన్ రైట్ దిస్ స్టేట్మెంట్ యాజ్ టీ డాట్ స్లీప్. సో టీ డాట్ స్లీప్ ఎన్ని సెకండ్స్ అయితే నేను అన్ని సెకండ్స్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 ఇచ్చాను అంటే 1000 మిల్లీ సెకండ్స్ అనేది ఆ ఫస్ట్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవడానికి అంత సెకండ్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత రిమైనింగ్ అనమాట. సో ట్రై బ్లాక్ రాశాను. నెక్స్ట్ ఎక్సెప్షన్ అంటే క్యాచ్ బ్లాక్. సో క్యాచ్ బ్లాక్ అనేది ఎక్సెప్షన్ ఈ. సో నెక్స్ట్ ఎక్సెప్షన్ లో నేను ఏ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకోవట్లేదు, అందుకు ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తారంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ వాల్యూ. సో ఇక్కడ ఫర్ లూప్ క్లోజ్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను ఫర్ లూప్ క్లోజ్ చేశాను. అర్థమవుతుందమ్మా, ఇది అండ్ ఫర్ లూప్ కి ఈ స్టేట్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ రన్ మెథడ్ అండ్ దిస్ ఈస్ ద క్లాస్. నేను యాడ్ చేసింది ఒకటేనమ్మా, ఈ సిస్టమ్ డాట్ కూడా ఇందాకే ఉంది. నేను యాడ్ చేసింది ట్రై బ్లాక్ ఒకటి, ఈ పార్ట్ మాత్రమే యాడ్ చేశాను. సో ఈ పార్ట్లో ఏముంది చెప్పండమ్మా. సో ఆ పార్ట్లో ఏమి యాడ్ చేశాను నేను. ఓకే, సో నేను యాడ్ చేసింది ఏం చేశానంటే ట్రై బ్లాక్ అండ్ ట్రై బ్లాక్లో ఏం చేశాను టీ డాట్ స్లీప్ అన్నాను. సో థ్రెడ్ అనేది ఏమవుతుంది, ఇన్ని సెకండ్స్ స్లీప్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, సో నెక్స్ట్ ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థ్రెడ్ రిపీట్ అవడానికి ఇన్ని మినిట్స్ వెయిట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ థ్రెడ్ రావడానికి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను సేమ్ టీ సింపుల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ టీ సింపుల్. సో ఇక్కడ మనం యాడ్ చేసేది టీ డాట్ స్టార్ట్ మెథడ్. ఇంతేనమ్మా, ఇదే ప్రోగ్రామ్. ఇదే ప్రోగ్రామ్ అమ్మా. సో నేను ఎక్కడ చేంజెస్ చేయలేదు, మీరు చూస్తే కనుక జస్ట్ ఈ బ్లాక్ మాత్రమే యాడ్ చేశాను స్లీప్ మెథడ్కి. బికాస్ స్లీప్ మెథడ్ ఎక్సెప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని రిజాల్వ్ చేయడానికి ఇట్ క్యాన్ బి డిక్లేర్డ్ ఇన్ ఏ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. సో ట్రై బ్లాక్లో డిక్లేర్ చేశాను. సో ఎప్పుడైతే ఇప్పుడు చెప్పండి దీనికి ఎగ్జిక్యూషన్ చెప్పండి, అవుట్పుట్ ఏమొస్తుంది. ఎప్పుడైతే మీరు టీ డాట్ స్టార్ట్ అన్నారో ఆటోమేటిక్గా ఇట్ విల్ కాల్ దిస్ రన్ మెథడ్. సో ఈ రన్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకేనా, టీ డాట్ స్టార్ట్ అనగానే ఇట్ విల్ కాల్ దిస్ రన్ మెథడ్. రన్ మెథడ్ కాల్ అయ్యి ఏమవుతుంది ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి అండ్ టీ డాట్ స్లీప్ అన్నారు. సో కొంతసేపు అయిన తర్వాత మీరు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇట్లకి ఏమొస్తుందంటే సో ఫస్ట్ 0 అవుట్పుట్ వస్తుంది. సో నెక్స్ట్ 1 రావడానికి కొంత టైం ఆగి అండ్ దెన్ 1 ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అవ్వడానికి మళ్ళీ 1000 సెకండ్స్ ఆగి 2 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 1000 సెకండ్స్ ఆగి 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1000 సెకండ్స్ ఆగి 4, నెక్స్ట్ 1000 సెకండ్స్ ఆగి 5. చూడండి కంపల్సరిగా 1000 సెకండ్స్ ఆగిన తర్వాతే ఈ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా. స్లీప్ మెథడ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ వెయిటింగ్ ఆఫ్ థ్రెడ్స్ అనేది వెయిట్ అవుతాయి అంటిల్ ఎప్పటి వరకు మిల్లీ సెకండ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ స్లీప్ మెథడ్ ఈజ్ లైక్ దట్. సేమ్ ప్రోగ్రామ్ నేను ఎక్కడ యాడ్ చేశాను, జస్ట్ ఈ స్టేట్మెంట్ ఒక్కటే ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ మాత్రమే యాడ్ చేసి ఆ ట్రై బ్లాక్లో స్లీప్ మెథడ్ రిప్రజెంట్ చేశాను అండ్ క్యాచ్ బ్లాక్ ఎలా ఉందో యాక్చువల్ క్యాచ్ బ్లాక్ సింటాక్స్ ఎక్సెప్షన్ ఏం రాశాను. సో క్యాచ్ బ్లాక్లో కూడా ఏం రిప్రజెంట్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ స్లీప్ మెథడ్. ఓకే, సో నెక్స్ట్ జాయిన్ మెథడ్ డిస్కస్ చేసుకుందాము. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి జాయిన్ మెథడ్. సో ఈ జాయిన్ మెథడ్కి వచ్చేసరికి ఈ జాయిన్ మెథడ్ ఏంటి, కంపల్సరీగా టూ ఆబ్జెక్ట్స్ ఉండాలి, మీన్స్ 2 థ్రెడ్స్ ఉండాలి. సో 2 థ్రెడ్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకని ఒక థ్రెడ్ రన్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ రిమైనింగ్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ వాల్యూ. సేమ్ ప్రోగ్రామ్, నేను ఇందులో ఏం చేంజెస్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ కంపల్సరీగా ఎన్ని థ్రెడ్స్ ఉండాలనుకున్నాం, 2 or more థ్రెడ్స్ ఉండాలి. బికాస్ ఒక థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రిమైనింగ్ థ్రెడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకున్నాం జాయిన్ మెథడ్లో. సో అందుకు నేను ఇంకో థ్రెడ్ని కూడా క్రియేట్ చేశాను, అంటే ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. టీ సింపుల్ T1 ఈక్వల్స్ టు న్యూ టీ సింపుల్. సో దీన్ని T1 దీన్ని T2 అనుకోండి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 థ్రెడ్స్ క్రియేట్ చేసాం. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇలా రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. T1 డాట్ స్టార్ట్ అని, T2 డాట్ స్టార్ట్. ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ థ్రెడ్ అంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే 0 0 1 1 2 2 3 3 4
4 4 5. ఎలా జరుగుతుంది? ప్యారలల్గా జరుగుతుంది. అంటే T1కి ఒక 0, T2కి ఒక 0, నెక్స్ట్ T2కి ఒక 1, T1కి ఒక 1. తర్వాత ఇది T1 వాల్యూ, ఇది T2 వాల్యూ. అంటే 2 థ్రెడ్స్ ఎలా జరుగుతున్నాయి? సైమిల్టేనియస్గా ఒక దాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే బై యూజింగ్ దిస్ జాయిన్ మెథడ్. సో ఈ జాయిన్ మెథడ్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ ఒక థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రిమైనింగ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. సో జాయిన్ మెథడ్ అనేది స్టాటిక్, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ట్రై బ్లాక్. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే సో ఇదే ప్రోగ్రామ్ నేను ఏం చేంజ్ చేస్తున్నానంటే ఇక్కడ ఎక్కడ చేంజ్ చేస్తున్నాను చూడమన్నా జస్ట్ ఓకే. సో ఎక్కడ చేంజ్ చేస్తున్నానంటే జస్ట్ సేమ్ T1 డాట్ స్టార్ట్ అని చేసి సో T1 డాట్ స్టార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు T2 రావాలి. సో అందుకని ఇక్కడ రాసి నెక్స్ట్ ట్రైలో ఏం రాయాలండి మీరు? ట్రైలో జాయిన్ మెథడ్ రాయాలి. సో జాయిన్ మెథడ్ T1 డాట్ జాయిన్. ఓకే. సో నెక్స్ట్ ఇచ్చేటప్పుడు దీన్ని చేస్తాం క్యాచ్ ఎక్సెప్షన్ ఈ ఎక్సెప్షన్ కూడా నేను ఏం రాయలేదు. ఓకే. సో అది ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ థ్రెడ్ T2 జాయిన్ స్టార్ట్ అవ్వాలి. ఓకే. ఓకేనమ్మా. సో ఒక్కసారి చూడండి. సో ఇక్కడ నేను ఏమేమి ఇచ్చానమ్మా? సో T సింపుల్ T2 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం. సో ఇన్ 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి స్టార్ట్ మెథడ్ తర్వాత అంటే ఫస్ట్ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ మెథడ్ ఇచ్చాను. ఎందుకని? సో ఈ T1 అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే T2 రావాలి. అందుకని సో ఆ థ్రెడ్ 1 డాట్ ట్రై క్యాష్ బ్లాక్లో రాశాను. అంటే ట్రై బ్లాక్లో T1 డాట్ జాయిన్ అని ఇచ్చాను. అంటే ఫస్ట్ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఇలా క్రియేట్ చేసినప్పుడు ఇన్అడిషనల్గా దీనికి ఒక చేంజ్ ఉంటుందమ్మా. ఏంటంటే జస్ట్ వీ కెన్ యాడ్ హియర్ యాజ్ ఒక థ్రెడ్ క్రియేట్ అంటే థ్రెడ్ T ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ థ్రెడ్. సో అది ఒకటే యాడ్ చేయండి అమ్మా స్టేట్మెంట్. సో దానివల్ల మీనింగ్ ఏంటంటే సో మీరు థ్రెడ్ T1 ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే T1 అనేది ఈ T అనే ఆబ్జెక్ట్లో కరెంట్ థ్రెడ్ నేమ్ 0 అని అండ్ T2 అనుకోండి. సో ఆ T2 అనేది కూడా ఈ T అనే ఆబ్జెక్ట్ కాల్ అయ్యి దానికి కరెంట్ థ్రెడ్ అంటే 1 అనే వాల్యూస్ని అసైన్ చేయడానికమ్మా. అంటే ఏది కరెంట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పడం కోసం మాత్రమే ఈ స్టేట్మెంట్ ఒకటి యాడ్ చేయండి అంతే. ఓకే. సో ఇప్పుడు T1 అంటే కరెంట్ థ్రెడ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? T1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎక్కడ? ఆబ్జెక్ట్ Tలో. సో T2 అనేది కరెంట్ థ్రెడ్, అది కూడా ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? T అనే ఆబ్జెక్ట్. ఓకే. సో రెండింటికి ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే ఈ థ్రెడ్ అనే స్టేట్మెంట్ ఒకటి యాడ్ చేయండి. ఓకే. సో జాయిన్ మెథడ్ అన్నాం. సో జాయిన్ మెథడ్ ఏమవుతుందమ్మా? సో ఎప్పుడైతే మీరు T1 డాట్ స్టార్ట్ అన్నారో ఆటోమేటిక్గా ఇట్ విల్ కాల్ దిస్ రన్ మెథడ్. సో రన్ మెథడ్ కాల్ అయ్యి అవుతుంది ఈ థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ అన్నాం. సో కరెంట్ థ్రెడ్ T దాంట్లో ఏముంటుందమ్మా? సో కరెంట్ థ్రెడ్ వాల్యూ ఏముంటుంది? కరెంట్ థ్రెడ్. సో థ్రెడ్ 0 అనేది ఉంటుంది. కరెంట్ థ్రెడ్ 0. సో నెక్స్ట్ ఏం ప్రింట్ చేస్తుంది? థ్రెడ్ 0లో వాల్యూ ఏం ప్రింట్ చేస్తుంది? సో ఈ లూప్ అనేది రిపీట్ అయిపోతుంది అంతవరకు 0 1 2 3 4 5. ఓకే. సో మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు? జాయిన్ మెథడ్ ఇచ్చారు. అంటే ఈ మెథడ్ అంటే థ్రెడ్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు ఆగి ఆ తర్వాత నెక్స్ట్ T2 అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ T2 అనేది స్టార్ట్ అవుతుంది. T2 స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ? సో అప్పుడు కరెంట్ థ్రెడ్ వాల్యూ ఏమవుతుంది? థ్రెడ్ వాల్యూ 1. సో ఇక్కడ థ్రెడ్ వాల్యూ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ 0 1 2 3 4 5. సో ఈ స్టేట్మెంట్ యాడ్ చేయడం కోసం మాత్రమే నేను ఇక్కడ మీకు థ్రెడ్ T ఈజ్ టు కరెంట్ థ్రెడ్ అని ఇచ్చాను. లేదనుకోండి ఇవి ప్రింట్ అవుతాయి. మనకి ఏ థ్రెడ్ ఏంటో తెలియదు కదా. సో ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే అంటే ఇక్కడ కరెంట్ థ్రెడ్ ఇప్పుడు థ్రెడ్ 0 అవుతుంది ఫర్ T1 ఆబ్జెక్ట్ అండ్ థ్రెడ్ 1 అవుతుంది ఫర్ T2 ఆబ్జెక్ట్. ఓకే. సో ఇలా ఒక థ్రెడ్ కంప్లీట్ అయ్యాక మాత్రమే నెక్స్ట్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ దేనికమ్మది? ఫర్ T1 డాట్ జాయిన్ మెథడ్. సో జాయిన్ మెథడ్ ఏమవుతుందంటే ఒక థ్రెడ్ కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ జాయిన్ మెథడ్. ఓకే. సో నెక్స్ట్ అమ్మా ఈజ్ అలైవ్ మెథడ్. సో ఈజ్ అలైవ్ మెథడ్ ఏంటి? ఒక థ్రెడ్ కంప్లీట్ అయిపోతే ఇట్ విల్ ప్రింట్ ట్రూ అని. ఓకే. సో ట్రూ అని ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఉందమ్మా. ఓకే. సో నేను ఒక ఈజ్ అలైవ్ మెథడ్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రావాలమ్మా. అంటే నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏంటని? T1 డాట్
ఈజ్ అలైవ్. సో ఎప్పుడైతే t1 డాట్ ఈజ్ అలైవ్ అని ఇచ్చారో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, t1 డాట్ అలైవ్ అని ఇస్తే ఎప్పుడైతే ఇది ఎక్కడ అవుతుంది అంటే ఈ థ్రెడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుందంటే, సో ఈజ్ అలైవ్ అన్నారు కాబట్టి ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. బికాస్ t1 ఈజ్ కంప్లీటెడ్ అంటే థ్రెడ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ థ్రెడ్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందమ్మా. సో ఇక్కడ నేను ఇవ్వడం వల్ల ఈజ్ అలైవ్ ఇవ్వడం వల్ల అంటే బులియన్ ఎక్స్ప్రెషన్ థ్రెడ్ అనేది రన్ అవుతూ ఉంటే కనుక ట్రూ అని. సో ఇక్కడ థ్రెడ్ అనేది ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ దగ్గర కింద ఇచ్చాము కాబట్టి ఆల్రెడీ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఫాల్స్ అనేది. ఇదే స్టేట్మెంట్ నేను ఇక్కడ ఇచ్చాను, స్టార్టింగ్లో ఇచ్చాను. ఇదే స్టేట్మెంట్ సేమ్ స్టేట్మెంట్ ఈజ్ అలైవ్ అనే స్టేట్మెంట్ నేను ఇక్కడ ఇచ్చాను. అంటే t డాట్ ఈజ్ అలైవ్ అని ఇచ్చాను. ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే థ్రెడ్ 0 తర్వాత స్టేట్మెంట్ ఏమవుతుంది, ట్రూ అని వస్తుంది. బికాస్ ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవుతుంది, థ్రెడ్ 0 రన్ అవుతుంది కాబట్టి ట్రూ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చాను కాబట్టి ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫాల్స్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అలైవ్ మెథడ్. ఓకే.